మృతి చెందిన వ్యక్తికి 50 గంటల తర్వాత చేసే రీపోస్ట్ మార్టం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు ముందుగా గుట్టుచప్పుడు కాకుండా పోస్ట్ మార్టం నిర్వహించి ఇప్పుడు రీపోస్ట్ మార్టంకు అనుమతించాలని ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కోడెల ధ్వజమెత్తారు. సీఎంకు మానవత్వం లేదని తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. 50 గంటల తర్వాత రీపోస్ట్ మార్టం జరిపితే అందులో విలువైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా మాయమైపోతాయి, గాయాల వివరాలన్నీ మాయమైపోతాయి. ఇది కూడా కావాలని చేశారనేది మా స్పష్టమైనటువంటి మా యొక్క ఆరోపణ. ఈ రకంగా మీరు ఈ కేసుని కుట్రదారుల్ని మీరు అందరూ మాఫీ చేసి మీరు బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిటాల రవీంద్ర కేసుని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, సాక్షులు చంపుతున్నారు. దీన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదలోంచి దిగి మీ మీద ఎఫ్ఐఆర్ పోలీసులు రిజిస్టర్ చేయాలా, అప్పుడే విచారణ చేయండి. అప్పటిదాకా ఏ వాస్తవాలు బయటికి రావు. ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసు ప్రాణాల విలువ? మనుషులు చంపే వాళ్ళకి సీట్లు ఇచ్చేవాడు, మనుషులు చంపే వాళ్ళకి చాంకాలు ఎత్తుకుని తిరిగేవాడు ఈ ముఖ్యమంత్రి. ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఏం తెలుసు? అసలు మానవత్వం అంటే తెలుసునా? ప్రజాస్వామ్యం అంటే తెలుసునా? పత్రికలు అంటే విలువ ఉందా? మీడియా అంటే విలువ ఉందా? సిగ్గు శరం లేకుండా ప్రజల డబ్బుతో ఒక పత్రిక పెట్టుకుని అయ్యే జిందాబాద్ కొడుకు జిందాబాద్ అయ్యని కూడా సరిపోతుందా?